మరి ఇప్పుడు కేంద్ర మంత్రి గారు మన వచ్చి బడ్జెట్ మీద అంతా కూడా తెలియజేయడం జరిగింది. బడ్జెట్కు సంబంధించి చెప్పాలంటే ఆత్మనిర్భర భారత్ అలాగే భారత్ లక్ష్యాలు 2047ని నెరవేరే విధంగా, మేక్ ఇండియా కాన్సెప్ట్ని నెరవేరే విధంగా బడ్జెట్ అంతా కూడా రేపు భవిష్యత్ తరాలకు మన భవితికి బంగారు బాట వేసేటట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, దేశానికి ఆదాయం పెరగాలన్నా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద, మౌలిక వసతులపైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా ఈరోజు బడ్జెట్ ఉండడం చాలా సంతోషం. ఈ సందర్భంగా గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ గారికి, మన నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిర్మలా సీతారామన్ గారికి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దీంతో పాటు రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రయోజనాలు కానీ చూసుకుంటే, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కృషితో, అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ కృషితో, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అలాగే రాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కావచ్చు, వీళ్ళందరి కృషితో, మా యువ నాయకులు లోకేష్ గారు ఒక కృషితో ఈరోజు మనకి ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ద్వారా సుమారు 3,300 కోట్లు పోలవరం కావచ్చు. ఎందుకంటే పోలవరం అంటే మన జీవనాడిగా భావిస్తున్నాం. అన్ని ప్రాంతాలకి నీరు సరఫరా ఉంటే రైతు సుభిక్షంగా ఉంటాడని చెప్పేసి, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతు ఆనందంగా ఉంటాడని భావిస్తున్నాం. సో అలాంటి ప్రాజెక్ట్కి సుమారు 3,300 కోట్లు రావడం చాలా సంతోషదాయకం. దాంతోపాటు మనం 5 సంవత్సరాలు 3 ముక్కల ఆటలాగా 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధాని కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితిలో ఈరోజు అమరావతిని మనం క్యాపిటల్గా నిర్ణయించుకొని, క్యాపిటల్ కోసం కూడా కేంద్రం నుంచి సుమారు 1,100 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం పంపించడం కూడా చాలా సంతోషం అండి. అలాగే బాండ్స్ ద్వారా మనకు అర్బన్ ఏరియాస్ కూడా సుమారు 350 కోట్లు కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తున్నాడు. దీంతోపాటు రైల్వే ప్రాజెక్ట్స్కి, హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులకి సుమారు 10,000 కోట్ల దాకా కూడా మనకు కేటాయించడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రేపు డేటా హబ్గా కాబోతుంది, వరల్డ్ డేటా హబ్గా ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఈ డేటా సెంటర్స్కి 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, గత 5 సంవత్సరాల్లో ఆ గవర్నమెంట్ ఎటువంటి వినియోగించుకోలేదు. ఎందుకంటే దానికి రాష్ట్రం నుంచి వాటాలు పెట్టాలి, ఆ తర్వాత కేంద్రం నుంచి దానికి మ్యాచింగ్ గ్రాంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఈరోజు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కేంద్రం పెట్టినటువంటి పథకాల్లో కూడా సుమారు 72 పథకాలు వినియోగించుకునే విధంగా రాష్ట్రం చేసుకోవడం కూడా చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తున్నాండి. తుదిగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర బడ్జెట్ ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక కృషికి, మా ఎన్డీఏ పార్ట్నర్స్ కృషికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నెయ్యగా కల్తీ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు, ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హిందువులు యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పాలకులు చేశారని చెప్పేసి ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకు సందేహం లేదని చెప్తున్నానంటే, గత 5 సంవత్సరాలు కూడా హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా గుళ్ళు మీద అటువంటి దాడులు జరిగినాయి. నేను గుళ్ళ మీద దాడులు అనేది ఎప్పుడు కూడా చూడనటువంటిది. గుళ్ళ మీద దాడులు చేస్తే దానికి అనేక కారణాలు చెప్పి వారు పిచ్చోళ్ళు వచ్చి గుళ్ళు కొడుతున్నాడని, లేకపోతే ఆ పిట్టలు వచ్చి, లేకపోతే ఉడితో వచ్చి ఆ రథాన్ని తగలబెట్టిందని, ఇలాగా. అంటే ఎందుకు ఇది మేము ఇన్ఫరెన్స్ డ్రా చేస్తున్నామంటే, గత పాలకులకి కొంతమందికి ముఖ్యంగా హిందూ మనోభావాల పట్ల
అంత నమ్మకం లేదు. దాన్ని వారు ఆసరాగా తీసుకున్నారనే ఒక అనుమానం వస్తుంది మాకు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ నెయ్యి కల్తీ విషయంలో మనం కొంచెం ఆలోచన చేస్తే, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా మరి మాజీ చైర్మన్ టీడీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే దాంట్లో మరి మనం చాలా బాధపడేటట్టు యానిమల్ ఫ్యాట్ కలిసి ఉంటుందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తుంది. ఇలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేశాడన్న దానికి ఎటువంటి సందేహం లేదు. ఇందులో కొంచెం డీప్గా వెళ్తే సుమారు 68 లక్షలు కేజీలు ఒక నెయ్యి వాడని అంటున్నారు. అంటే టీడీటీ రికార్డ్స్గా నెయ్యిగా పిలబడుతున్నటువంటిది సుమారు 68 లక్షలు కేజీలు వాడారని. ఆ బోలేబాబా డైరీ రికార్డ్స్ అన్ని తీస్తే రమారమి 60 లక్షల దాకా పామ్ ఆయిల్ కొన్నారండి. 60 లక్షలు పామ్ ఆయిల్. మరి మిగతాదంతా దేని రూపంలో వచ్చింది? ఏదైతే కెమికల్స్ కలిపి, ఆ కెమికల్స్ అన్నీ తీసుకొచ్చి అందులో కలిపి నెయ్యిగా పిలబడినటువంటిది, అంటే పాలుతో కాకుండా తయారు చేయబడినటువంటి దాంతో లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కేవలం ఆర్థిక ఉపేక్ష. నాకు తెలిసి ఆ కేజీ నెయ్యి 330 రూపాయలకో 370 రూపాయలకో కోట్ చేసినట్టున్నారు. రమారమి ఆ రేంజ్లో ఉంది. అదే పామ్ ఆయిల్ అనుకోండి, పామ్ ఆయిల్ అంతే హోల్సేల్లో దొరికితే 70 రూపాయలకో 100 రూపాయలకో వస్తుంది. అంతకని ఎక్కువ చేయదు కదా. ఆ కెమికల్ అంతా కలుపుకుంటే ఇంకో 70 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు అయి ఉంటుంది. అంటే రమారమి ఈ కేజీ దగ్గర ఎంత ఆర్థిక ఉపేక్ష ఉందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. కేవలం డబ్బుల కోసం కకృతిపడి హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టే విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం అందరికీ. రోజుకి 68,000 నుంచి 80,000 వెళ్తారు రోజుకి. యావరేజ్గా 68,000 to 80,000 వెళ్తారండి యావరేజ్గా చూసుకుని. దానికి యావరేజ్ చూసుకుని బిట్వీన్ ఆ రేంజ్లో ఉంటుంది. అంతమంది భక్తులు వెళ్ళేటటువంటిది. తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత. ఒకసారి సందర్భంలో చెప్తున్నారు మా పార్టీ అధినాయకులు వెళ్ళి మాట్లాడితే, తిరుపతి లడ్డుకి వచ్చేటువంటి టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఎవ్వరూ దీన్ని రిపీట్ చేయలేరు, డూప్లికేట్ చేయలేరు అని చెప్పడం జరిగిందండి. అంత ఫేమస్ ఈ లడ్డు అంటే అనేది. అలాంటి లడ్డుని సుమారు 20 కోట్ల దాకా కూడా కల్తీ చేసినటువంటి పదార్థాలతో చేశారు. ఈరోజు మాకు బాధగానే ఉంది. ఏది అందులో ఈ ఏదైతే మనం బాధపడుతున్నామో ఈ జంతువుకు ఉందా అని మాట్లాడితే, కాకపోతే వాస్తవాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని దోషులు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దేని మనం కొంచెం ఎవరైతే దీనికి బాధ్యులో వాటి పట్లగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే హిందువుల యొక్క మనోభావాలు, నేను నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ తినకంటే నేను ఉండను, కానీ గుడి దగ్గరికి వెళ్ళే రోజు ఆ రోజైనా సరే నేను పవిత్రంగా ఉండడానికి ఆలోచన చేస్తాను. అది ఆ పవిత్రతని నా దేవుడి దగ్గర కాపాడుకుంటాను. కనుక ఇలాంటి వాళ్ళని మనం క్షమించాల్సిన ఉంటుంది. ఎందుకంటే నా నమ్మకాన్ని మీద దెబ్బతీసేటువంటి ఆలోచన చేశారు. వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా శిక్షించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి. ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి హిందూ మనోభావాల మీద నమ్మకం లేదు. అందుకనే ఆ రోజు నేను ముందు మాట్లాడేటప్పుడు గుడ్ల మీద దాడులు జరిగినాయి. గుడ్ల దారి మీద దాడులు జరిగినంటే మత విశ్వాసం మీద దెబ్బకు తీసేటువంటిది. తన విశ్వాసం నాకు గొప్పదని చెప్పుకునే విధంగా ఈరోజు ఇక్కడ కల్తీ పదార్థం మరి తిరుపతికి సరఫరా చేస్తున్నారంటే కళ్ళు మూసుకొని కూర్చోలేదు కదండి. ప్రతిదీ కూడా గత ప్రభుత్వం చేసేటువంటిది ఏంటంటే లావాదేవీల్లోనే భాగంగానే ముందుకెళ్ళారు. లావాదేవీలే లిక్కర్ తీసుకున్నా సరే ప్రజల యొక్క ఆరోగ్యంతో
ఇబ్బంది పడేటట్టుగా, ప్రజలు బాధపడేటట్టుగా లిక్కర్ స్కామ్ కావచ్చు, అది కూడా కల్తీ మద్యం అమ్మారు. కేవలం ఇవన్నీ కూడా దీని మూలాలు చూసుకుంటే ఆర్థిక ఉపేక్ష ప్రధానమైనటువంటి కారణం. ఆర్థిక ఉపేక్ష కోసం, ఆర్థిక లాభాల కోసం చూసేటువంటి వారికి మనోభావాల పైన పెద్ద ఆలోచన ఉండదు. ఇది మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దాని బాధ్యతల్ని మేము శిక్షించడం జరుగుతుంది. ప్రజల యొక్క ఆలోచనకి ఆ విధంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అయితే ఇందులో మనం కొంచెం బాధ కలిగించేటప్పుడు ఉన్నది కూడా, కల్పించేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు మాత్రం అందరూ గమనించాలి, అందరూ కూడా గమనించాలి ఇది అని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా భక్తుల యొక్క మనోభావాలుగా వాళ్ళపైన దీని వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు తగిన శిక్ష అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం. గతంలో కూడా వైఎస్ఆర్ గారు కూడా ఇదే అన్నారు, 2 కొండలు కాదు 3 కొండలు అని చెప్పేసి, 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పేసి. కనుక ఇవి ఎవరు కూడా వెంకటేశ్వర జోలికి వెళ్ళి ఇబ్బంది పడద్దు. మొదట్లో మేము కూడా చాలా ఆలోచించాం, అరే మనం వెంకటేశ్వరుని లేకపోతే హిందువుల యొక్క మనోభావాలను వాళ్ళు దెబ్బతీసేటట్టుగా ఉందా, లేకపోతే అవన్నీ బయటకు లాగుతున్నావా అనే భయం మాకు ఉంది. భయం లేక కాదు, కానీ నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజాలు చెప్పకపోతే ఎలాగవుతుంది? దాని దోషులు శిక్షించకపోతే ఎలాగవుతుంది? నా భయాన్ని పెట్టుకొని నేను కూర్చుంటే నా నాయకత్వానికి న్యాయం చేసిన వాడిని కాదే. నాయకత్వం న్యాయం చేయాలనుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా. జరిగింది వాస్తవం, పామాయిల్ వాడింది వాస్తవం, కెమికల్స్ కలిగింది వాస్తవం. కెమికల్స్ అన్నింటిలో కూడా దాని మూలాలు తీసుకుంటే అది యానిమల్ ఫ్యాట్తో లీక్ అయినట్టుగా అది ఉన్నది వాస్తవం. ఇది నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఉన్నా కనుక దాని బాధ్యులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష చేయడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. నాకు ఇప్పుడు జరిగినటువంటి దాని మీద అంత అవగాహన లేదు. కాకపోతే ఎవరైనా సరే వెళ్ళి మీరు ఆ నాణ్యత ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ డైరీకి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది పర్టికులర్గా నాకైతే అవగాహన లేదు. కానీ దాని స్వచ్ఛతను మాత్రం కాపాడేటువంటి భాగంగానే ఆ బాధ్యత మాత్రం మేము తీసుకుంటున్నాం. ఈరోజు ఏమైనా నెయ్యి మీద ఏమైనా అపవిత్రత జరిగినా, కల్తీ జరిగినా ఆ బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నెయ్యిలో ఏమైనా నాణ్యత లోపిస్తే ఆ బాధ్యత మేము తీసుకుంటాం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అది మేము తీసుకోలేమండి. అవన్నీ మేము తీసుకోగలిగేది ఒకటే, దీని వెనకాల ఆ మనీ ట్రైల్, మనీ ఎవరికి రీచ్ అయింది దానికి అది తుదిగా వాళ్ళకి శిక్ష వేస్తామండి. దీని వెనకాల చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు దానికి ఎవరికైతే ఆ డబ్బులు దాని ఎస్టిమేట్గా లబ్ధి పొందాడో వాళ్ళకి మాత్రం ఆర్థిక లబ్ధి పొందారో వాళ్ళ మీద శిక్షలు పడతాయండి. అధికారులే కాదండి, దానికి అల్టిమేట్గా డబ్బులు ఎవరికి వెళ్ళినాయి దాని మీద సిట్ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీదే ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉన్నాయండి. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైనా సుప్రీంకోర్టు చెప్పేటువంటిది ఏదైతే ఉందో ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ బట్టి సిట్కి లేదా సిబిఐ కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి. ఆ స్కోప్ ఈజ్ ఓపెన్ టు గవర్నమెంట్. డబ్బులకి ఆర్థిక లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పారు. నెయ్యిగా పిలబడుతుంది ఏదైతే ఉందో, కల్తీ నెయ్యిగా పిలబడుతుంది ఏదైతే ఉందో దాంట్లో ఏ సోర్స్ ఆఫ్ మెటీరియల్ వాడారనేది ఉంది. అవన్నీ క్లియర్గా పెట్టారు. ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దానిపైన. దాని బాధ్యతలు ఎవరు, బాధ్యులు ఎవరు, ఎవరికి అల్టిమేట్గా ఆర్థిక లబ్ధి పొందారు వాళ్ళ మీద రేపు ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ముమ్మాటికి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, దీని మీద చర్చ జరుగుతుంది.
మీరు పొరపాటు పడుతున్నారు. కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. ఏదైతే కెమికల్గా మీరు చూడండి, ఏదైతే కెమికల్గా పిలబడుతుందో దాని ట్రేసెస్ చూడండి. కెమికల్గా పిలబడుతుందన్న ఏవైతే ఉన్నాయో ఐ మోస్ట్ లైక్లీ టు బి మేడ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ది యానిమల్ ఫ్యాట్. అయ్యా, మీరు పొరపడుతున్నారు. మీరు ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి మాట్లాడండి. ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి మాట్లాడండి. మీరు ఎన్డీబీబీ రిపోర్ట్ చూడండి అంటున్నా. మీరు మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ మిస్టేకెన్. గో త్రూ ది ఎన్డీబీబీ రిపోర్ట్. ఎన్డీడీబీ రిపోర్ట్ ఈస్ ది హైయెస్ట్ బాడీ, డైరీకి సంబంధించిన బాడీ. ఆ రిపోర్ట్ మీరు చూడాలి. ఇంకోటి చెప్తా, ఏదైతే కెమికల్స్ అంటున్నారో కెమికల్స్కి ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉన్నటువంటి ఫామ్ నుంచే తీసుకొస్తారు. మీరు ఒకసారి వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకోవాలి ఎక్కడి నుంచో. అందుకే మొన్న రాశారు చూడండి, కొరియా టు బోలా అని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చిన కెమికల్స్ అన్నీ కూడా. ఏదండి? అవును, 20 కోట్ల లడ్డూలు తిన్నారు, తినిపించారు. 20 crores, 20 కోట్ల లడ్డూలు తినిపించారు. కాదు ఇది, అందుకే రేపు ఇంకా డీప్గా దీని మీద వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఏమండి, మీరు ఒక్కటి తీసుకోండి. నెయ్యికి వస్తే లడ్డు చేస్తారు. ఇట్ ఈస్ నాట్ గీ. పాలతో చేసినటువంటి గీ కాదు. మీరు అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోకుండా మాట్లాడతారు. పాలతో చేసిందండి గీ, వచ్చిందంత అక్కడికి. రాజకీయ అంశంగానే చూస్తున్నారు తప్ప భక్తుల యొక్క మనోభావాలను తీసుకోవట్లే. ఒక్కసారి గీ అది పాలతో తయారు చేసినటువంటి నెయ్యి సప్లై చేశారా? పాలతో కానటువంటిది ఏదైనా సరే దాని మూలాలు తీసుకుంటే మీకు వస్తుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, వాస్తవాలు వస్తాయి మీకు అందరికీ. కాదు, అందరూ ఏంటంటే కొవ్వు లేదు కనుకనే అని చెప్పేసి ప్రజలందరినీ డైవర్ట్ చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే పాలు లేవని సంగతి చెప్పాలి అందరూ. నెయ్యే కాదు అది. నెయ్యి కానటువంటి దాంతో తయారు చేసి కబుర్లాడితే నేనేం చెప్తాను? నెయ్యి పాలతో తయారైనటువంటి దాంతో తయారు చేశా లడ్డు తయారు చేశారా చెప్పనండి? పాలతో వచ్చినటువంటిదే నెయ్యి. మిగతా అన్ని కూడా కెమికల్స్ వాడారు. పామ్ ఆయిల్ కెమికల్స్ వాడారు. ఆ కెమికల్ ట్రేసెస్ అన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి, వాస్తవాలు మీకు వస్తాయి. నమస్కారం.